హాయ్ అండి, సింపుల్గా కలర్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి వేడయ్యాక మసాలా దినుసులు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఆనియన్ వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు వేపుకున్నాక అందులోనే కొద్దిగా టమోటా వేసేసుకొని 1 నిమిషం వేపుకోండి. టమోటా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం అటు ఇటు కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వేస్తే రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా వేపుకోండి. ఇప్పుడు మనం 2 గ్లాసు బియ్యం వేసుకున్నాను కాబట్టి నేను అదే గ్లాస్ కొలతలో 4 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే తక్కువ వాటర్ పడుతుందండి. ఇందులోనే మనం బిర్యానీ పౌడర్, కారం, సాల్ట్ మరియు కొద్దిగా గరం మసాలా అన్నీ వేసేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్నాక 20 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా కలర్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.